మార్పును పొందుకోవాలంటే పాత పద్ధతిలో నీవు మార్పును పొందుకోలేవు. పాత ఆలోచనతో నూతన జీవితాన్ని జీవించలేవు. అనేక సార్లు మన బలము మన యొక్క ఉద్యోగం అనుకుంటాము, మన యొక్క బలము దేవుడు ఇచ్చినటువంటి కృపావరం అనుకుంటాము, మన యొక్క బలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యం అనుకుంటాము. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మర్చిపోవద్దు, నీ యొక్క బలము నీ దేవుడై ఉన్నాడు. దట్ ఈస్ యువర్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఆయన నీ యొక్క బలానికి పునాదై ఉన్నాడు. ఆయన లేకపోతే నీ యొక్క బలము, నీ యొక్క ధైర్యము నీకు ఉండదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నీవు ఒక స్థలములో రెస్ట్ తీసుకుంటా ఉంటావు. అది సౌకర్యంగా ఉందని చెప్పి నీవు ఆలోచిస్తూ ఉంటావు. ఆ సౌకర్యానికి అలవాటైపోయి, ఆ సుఖానికి అలవాటైపోయి, పర్వాలేదులే నేను ఇక్కడ ఉండిపోతానని చెప్పి నువ్వు అనుకుంటావు. బట్ రిమెంబర్ ద ప్రామిస్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. యూ మైట్ ఫర్గెట్ ఇట్, బట్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. అప్పుడు వరకు ఇశ్రాయేల్ అందరూ కూడా ఫరో చేత వారు ఆహారాన్ని పొందుకున్నారు. 400 సంవత్సరాలు ఫరో చేత ఆహారాన్ని పొందుకున్నారు. కానీ కొంత సమయం అయిన తర్వాత వీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే చేత ఆహారము పొందుకున్నారు. అంటే దేవుని యొక్క మన్నాను పొందుకున్నారు. దేవుడు ఆ యొక్క మన్నాను ఎక్కడి వరకు ఇస్తాడంటే ఆ రోజుకి సరిపడా ఇస్తాడు. కానీ కొంతమంది కంప్లైంట్ చేస్తారు, ఏమని? ఆడికి ఎక్కువ వచ్చిందని నాకన్నా, ఆయనకి మీకన్నా ఎక్కువ వచ్చిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీకన్నా ఆకలి ఎక్కువని. దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ పీపుల్ డూ బెటర్ దెన్ యూ బికాస్ దే ఆర్ మోర్ హంగ్రీ దెన్ యూ. వారికి నీకన్నా ఎక్కువ ఆకలి ఉంది. సో దేవుడు ఆకలిని తీరుస్తాడు, ఆకలిని బట్టి దీవిస్తాడు. హౌ హంగ్రీ ఆర్ యూ టుడే? ఈరోజు నేను మాట్లాడబోయే అంశం పేరు వాగ్దానం కొరకు సిద్ధపడు. దేని కొరకు అండి? వాగ్దానం కొరకు సిద్ధపడు. చాలాసార్లు ఏమనుకుంటా ఉంటామంటే వాగ్దానము, దేవుడి వాగ్దానం ఇస్తే అది ఆటోమేటిక్గా నెరవేరిపోతుంది అనుకుంటాం. కానీ పాయింట్ ఏంటంటే వాగ్దానము ఆయన ఇచ్చినా సరే ఆ వాగ్దానం కొరకు మనము సిద్ధమై ఉండాలి. సో వాగ్దానం కొరకు మనము సిద్ధపడి ఉండాలి. వాగ్దానం కొరకు మనం ఎలా సిద్ధపడి ఉంటాము? దట్స్ గుడ్. వాగ్దానం కొరకు ఎలా సిద్ధపడి ఉంటామంటే, ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు. ఆ యొక్క రైతు తన యొక్క విత్తనాన్ని పొలంలో విత్తుతాడు. విత్తిన తర్వాత ఆ యొక్క పొలంలో విత్తినటువంటి ఆ యొక్క విత్తనాన్ని, అదే విత్తనాన్ని కోస్తాడని చెప్పి అనుకోడు, కానీ ఆ విత్తనం యొక్క పంటను కోస్తాడని చెప్పి ఆశపడతాడు. యూనో దట్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ యాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రామిస్. వాగ్దానం కొరకు సిద్ధం అవడం అంటే దాని అర్థం అదే. దాని అర్థం ఏంటంటే యు ఎక్స్పెక్ట్ సంథింగ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దాని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. ఆమెన్. సో విత్తినటువంటి రైతు అదే విత్తనాన్ని లబ్ధిగా పొందుతాడని చెప్పి ఆశపడాడు, కానీ ఆ విత్తనం యొక్క ఫలితాన్ని పొందుతాడని ఆశపడతాడు. ఈరోజు నువ్వు దేవునిలో విత్తుతున్నట్లయితే, దేవునిలో నీ యొక్క బలమును, నీ యొక్క యవ్వనమును, నీ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని, నీ యొక్క ధనాన్ని నీవు విత్తుతున్నట్లయితే అప్పుడు నువ్వు శ్రేష్టమైనటువంటి సాయిల్లో విత్తుతున్నట్లు. ఉదాహరణకి దేవుడు ఎప్పుడైనా విత్తితే అది చాలా ఎక్కువ పంట వస్తూ ఉంటుంది. ఉదాహరణకి దేవుడు భూమి నుండి ఒకటి తయారు చేశాడు. ఆ ఒకటి పేరు మనిషి. ఆ మనిషి ఎంతమంది మనిషిని తయారు చేశాడంటే ఒక ఆయననే తయారు చేశాడు. కానీ ఆ ఒక ఆయన నుండి ఎంత ఫలితం వచ్చిందో చూడండి. మీ చుట్టూ చూడండి, ఒకరు ఉన్నారా? చాలామంది ఉన్నారు. భూలోకంలో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. యు నో ద బెస్ట్ సాయిల్ ప్రొడ్యూసెస్ ద బెస్ట్ హార్వెస్ట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నానంటే యెహోషువ, మోషే సమయం గురించి మాట్లాడాలని ఆశపడుతాను. దిస్ గోన్ బి ఎ వెరీ డిఫరెంట్ మెసేజ్ ఫ్రమ్ ద యూజువల్ మెసేజెస్ దట్ ఐ ప్రీచ్. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మోషే నుండి యెహోషువకి మారినటువంటి సమయంలో ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైంది, ఆ యొక్క మార్పు ఎలా వచ్చింది? హౌ డిడ్ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా గడించినటువంటి ఆ యొక్క 40 సంవత్సరాలు వారు సర్వైవ్ అవుతూ వచ్చారు. ఎలాంటి పరిస్థితులను సర్వైవ్ అయ్యారంటే, దే హ్యావ్ బీన్ సర్వైవింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. ఉదాహరణకి ఎడారి నుండి సర్వైవ్ అయ్యారు. ఇంకా దేని నుండి సర్వైవ్ అయ్యారు? ఎరికో గోడలు ఎదుర్కొన్నారు. యూనో నీరు లేకపోతే బండ నుండి నీరు వచ్చింది. దే హ్యావ్ సర్వైవ్డ్ మెనీ థింగ్స్. ఈరోజు నీవు కూడా అటువంటి సర్వైవల్ మోడ్లో ఉన్నావా? ఈరోజు నువ్వు కూడా ఆ యొక్క మార్పును పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? ఉదాహరణకి నీవు మార్పును పొందుకోవాలంటే పాత పద్ధతిలో నీవు మార్పును పొందుకోలేవు. అంటే అనగా దాని అర్థం ఏంటంటే, పాత ఆలోచనతో నూతన జీవితాన్ని జీవించలేవు. పాత మార్గములలో నువ్వు నూతన
రోడ్లలో ప్రయాణం చేయలేవు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ when I stepped in on the soil of అమెరికా దేశానికి మొట్టమొదటిసారి 2012లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ అలా అడుగు పెట్టగానే అర్థమైనటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో వ్యవహరిస్తున్నట్టు అమెరికాలో వ్యవహరిస్తే నష్టపోతాం. ఉదాహరణకి ఈ మధ్య మన సోషల్ మీడియాలో చూస్తే అక్కడ దివాళీ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఎందుకు ఆ యొక్క బ్యాక్లాష్ వచ్చిందంటే, వారు మన భారతదేశంలో ఎలాగైతే సెలబ్రేట్ చేశారో, దివాళీ ఎలాగైతే పండుగ వేడుకలు మనం చేసుకుంటామో అలాగే అమెరికా దేశంలో కూడా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. పాయింట్ ఏంటంటే, యు వోంట్ సక్సీడ్. నువ్వు అలాగా చేసినట్లయితే చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఫలించవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పాత విధానంలో కొత్త జీవితం జీవిస్తానంటే అది పని చేయకపోవచ్చు. ఎందుకు పని చేయదంటే, నీవు విస్తరిస్తున్నప్పుడు నూతన ఆలోచన నీవు కలిగి ఉండాలి. నీవు విస్తరిస్తున్నప్పుడు నూతనమైనటువంటి విధానంలోకి వెళ్తున్నప్పుడు నూతన ఆలోచన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉండాలి. ఉదాహరణకి అప్పటి వరకు యెహోషువ మోషే క్రిందన ఒక నాయకుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మోషే ఆ యొక్క సీనాయి పర్వతం ఎక్కి మరలా తిరిగి వస్తాడని ఎదురు చూచారు జనులందరూ కూడా, కానీ తిరిగి రాలేదు. లీడర్ వ్యానిష్డ్ ఆల్ ఆఫ్ అ సడన్. ఆయనకి కనీసము సరైనటువంటి సమాధి కార్యక్రమం కూడా జరపలేకపోయారు ఇశ్రాయేలీలు. అంటే వారి యొక్క దుఃఖము ఎలాగా ఆ యొక్క దుఃఖాన్ని వారు కన్వే చేద్దాం అనుకున్నారో అది కూడా చేయలేకపోయారు. అకస్మాత్తుగా యెహోషువ వారికి ఒక నాయకుడిగా ఏర్పాటయ్యాడు. యెహోషువకు కూడా తెలియదు అది. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, సమ్టైమ్స్ లైఫ్ గెట్స్ యూ ఇన్ వేస్ విచ్ యూ డోంట్ నో. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనం అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకోనటువంటి మార్పు మనకి ఎదురవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉన్నటువంటి ఉద్యోగం అప్పటి వరకు ఉంటా ఉంటుంది, కానీ అకస్మాత్తుగా వ్యానిష్ అయిపోద్ది. ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి ప్రమోషన్స్ రావు. ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి బంధుమిత్రులు మనతో ఉండరు, స్నేహితులు మనతో ఉండరు. ఒక్కొక్కసారి అప్పటి వరకు ఉండేటువంటి మీ యొక్క నాన్నగారు మీతో ఉండరు. నా ప్రియ సంగమా, ఈరోజు ఆ యొక్క కన్ఫ్యూజన్ పరిస్థితిలో యెహోషువ కూడా ఉన్నాడు. యెహోషువ చాలా బలమైనటువంటి వాడు, డౌటే లేదు. కానీ బలాన్ని నీవు శక్తివంతమైనటువంటి వాడు, కానీ శక్తిని బలముతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. యెహోషువ చాలా కోపం కలిగినటువంటి వాడు కూడా, కానీ కోపాన్ని నీవు బలముతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకో తెలుసా, బలం వేరు శక్తి వేరు, బలం వేరు కోపం వేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం పట్ల చాలా కోపం ఉండొచ్చు, లేకపోతే ఏమైనా సాధించగలను అనేటువంటి శక్తి నీవు కలిగి ఉండొచ్చు, కానీ నీవు దాన్ని సరిగ్గా వినియోగించకపోతే ఇట్ ఇస్ ఆఫ్ గుడ్ నో యూజ్. ఉదాహరణకి యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగా సెలవిస్తుంది, నేను నీకు ఆజ్ఞిచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇక్కడ మనం ఈ యొక్క మాట చూస్తున్నాము. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోషువతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో ఉంటానని సెలవిస్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ. కానీ నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఆ యొక్క బలానికి కారణము దేవుడు అనేటువంటి సంఘటన నీకు తెలుసా? Many a times we are always encouraged or we are always strengthened by what we believe is our strength. అనేకసార్లు మన బలము మన యొక్క ఉద్యోగం అనుకుంటాము, మన యొక్క బలము దేవుడు ఇచ్చినటువంటి కృపావరం అనుకుంటాము, మన యొక్క బలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యం అనుకుంటాము. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మర్చిపోవద్దు, నీ యొక్క బలము నీ దేవుడై ఉన్నాడు. దట్ ఈస్ యువర్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఆయన నీ యొక్క బలానికి పునాదై ఉన్నాడు. ఆయన లేకపోతే నీ యొక్క బలము, నీ యొక్క ధైర్యము నీకు ఉండదు. యెహోషువ ఇక్కడ దేవుడి నుండి ఆ యొక్క ఆజ్ఞ పొందుకున్నాడు. దేవుడి నుండి ఆ యొక్క ఆజ్ఞ అది ఆజ్ఞే కదా. చదవండి, ఆ యొక్క వచనంలో ఏమన్నది, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ఐ హ్యావ్ కమాండెడ్ యూ, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం 10వ వచనంలో చూస్తే ఇలా ఉంటుంది, కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. ఎవరైతే ఆజ్ఞను తీసుకోగలరో ఆయన మాత్రమే ఆజ్ఞను తిరిగి ఇవ్వగలడు. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. అంటే తీసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆజ్ఞ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండరు.
దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఆజ్ఞ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండాలంటే మనం ఆజ్ఞను పొందుకునేటువంటి పరిస్థితిలో కూడా ఉండాలి. మెనీ టైమ్స్ వీ ఆల్వేస్ లైక్ టు కమాండ్, బట్ ద పాయింట్ ఇస్ యూ కెన్ నెవర్ కమాండ్ వితౌట్ రిసీవింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలంటే నువ్వు పొందుకునేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలండి? బిగ్గరగా. నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలంటే నువ్వు పొందుకునేవాడుగా ఉండాలి. నువ్వు పొందుకోకుండా ఎలా ఇస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా? యూ కెన్ నెవర్ కమాండ్ అంటిల్ యూ హ్యావ్ బిన్ కమాండెడ్. మనం 11వ వచనం చూద్దాము. మీరు చదవండి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకుపోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకొనుడి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇక్కడ మన యాక్చువల్గా ట్రాన్స్లేషన్లో ఇది ఒక మిస్టేక్ అయింది. ఆహారమును సిద్ధపరచుకున్నాడు అన్నాడు. యాక్చువల్ అక్కడ వర్డ్ ఏంటంటే సప్లైజ్. అంటే నీ యొక్క పరికరాలను సిద్ధపరచుకో. దాంట్లో నీకు ఆహారం కూడా ఉంటుంది. నీ యొక్క యుద్ధంలో నీవు వాడేటువంటి ప్రతి మెషిన్ ఉంటుంది, నీవు ఆలోచన ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, ప్రతి పరికరమును సిద్ధపరచుకోమంటున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా మరి ఇక్కడ చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీడర్షిప్. నాయకత్వము మార్పిడి మనం ఇక్కడ చూస్తున్నాము. 12వ వచనంలో కూడా చూద్దాము. మరియు రూబేనీయులకు గాదీయులను మనష్య అర్ధగోత్రపు వారికి యెహోవా ఇలాగు ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతిని కలుగుచేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. దాని అర్థం ఏంటంటే వీరు యోర్దాను నది ఉంది, యోర్దాను నదికి ఇటుపక్కున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు యోర్దానుకు అటుపక్కకు వెళ్ళండి, ఎందుకంటే అది నేను మీకు వాగ్దానం చేసినటువంటి దేశము. అనేక సార్లు దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేశమునకు మనం వెళ్ళకుండా మనం ఎక్కడైతే పాజ్ అవుతామో ఆ పాజ్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉండిపోతాం. అనేక సార్లు మనము ఆ గమ్యానికి చేరకుండా మనం మధ్య స్థలంలో ఉండిపోతూ ఉంటాం. అది ఎలాగా? ఇట్ కెన్ బీ ఇన్ యువర్ వర్క్. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నీవు ఒక స్థలంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటావు. అది సౌకర్యంగా ఉందని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆ సౌకర్యానికి అలవాటైపోయి, ఆ సుఖానికి అలవాటైపోయి పర్వాలేదులే నేను ఇక్కడ ఉండిపోతానని చెప్పి నువ్వు అనుకుంటావు. బట్ రిమెంబర్ ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. యూ మైట్ ఫర్గెట్ ఇట్, బట్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. ఆమెన్. నీవు మర్చిపోవచ్చేమో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, కానీ దేవుడు మరువడు. అందుకే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, యోర్దానికి ఇటుపక్క ఉన్నారు కదా, మీరు అటుపక్క వెళ్ళండి. 3 రోజుల్లో మీ యొక్క సప్లైస్ అన్ని రెడీ చేసుకొని మీరు అటుపక్క వెళ్ళండి. చదవండి 14వ వచనము. మీ భార్యలను, పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషేకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చి దేశమును స్వాధీనపరచుకునే వరకు మీరు సహాయము చేయవలెను. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరే వరకు మీరు నిలబడుతున్నారా, లేకపోతే సాటిస్ఫై అయిపోయి కూర్చుంటున్నారా? ఇంకొక ప్రశ్న ఏంటంటే మీరు ఎవరికి సహాయం చేస్తున్నారు? నాకు తెలుసు కొంతమంది యూఆర్ డ్రైవింగ్ ఫ్యాన్సీ కార్స్, యూఆర్ లివింగ్ ఇన్ ఎ గుడ్ హౌస్. కొంతమంది మంచి ఇల్లుల్లో జీవిస్తున్నారు, మంచి కార్లు నడుపుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. కానీ నీవు ఎవరికి సహాయం చేస్తున్నావు? రిమెంబర్, ఇఫ్ యూఆర్ నాట్ హెల్పింగ్ ఎనీబడి, వాట్ గుడ్ ఈస్ దట్ కార్ ఫర్ యూ? ఒకవేళ నువ్వు ఎవరికి సహాయం చేయకపోతే ఆ యొక్క కారు ఎందుకు? ఒకవేళ నువ్వు ఎవరికి సహాయం చేయకపోతే ఆ యొక్క ఇల్లు ఎందుకు? ఒకవేళ నువ్వు ఎవరికి సహాయం చేయకపోతే నీ యొక్క సంపద ఎందుకు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎవరికి సహాయంగా ఉంటున్నావు? 15వ వచనం చూద్దాము. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దానిని స్వాధీనపరచుకునుదురు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మేబీ యూఆర్ పార్టీయింగ్ ఎట్ ద రాంగ్ ప్లేస్. కొంతమంది చెప్పాను కదా ఇందాక, ఆగిపోతూ ఉంటాం మనం మధ్యలో.
మనం సౌకర్యానికి అలవాటు అయిపోయి, సుఖానికి అలవాటు అయిపోయి చక్కగా ఇది బాగుంది కదండి, అదేంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం అది కదా, పర్లేదండి, ఇది సాటిస్ఫైడ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సాటిస్ఫైడ్ లైక్ దాట్. 16వ వచనం చూద్దాం. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, ఎక్కడికి పంపుదువో, నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. దాని అర్థం ఏంటంటే, పాస్టర్ గారు ఈరోజు చాలా చక్కగా చల్లగా ఉందండి వాతావరణము, మాకు సోఫా ఉంది చక్కగా, ఆ సోఫా మీద కూర్చొని చక్కగా సమోసా తింటూ చాయ్ తాగుతూ టీవీ ఆరాధన అంతా ఆన్లైన్ చూస్తామండి, ఎంత సౌకర్యంగా ఉంటుందండి అని అనలేదు వీళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, మోషేకి మేము ఎలాగైతే విధేయత చూపించామో, హల్లెలూయా, we are also going to take charge. Amen. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చూడండి 17వ వచనంలో కనబడుతుంది అది మనకి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండునుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, టుడే ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ టు దిస్ వర్డ్. నా యొక్క వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, వాగ్దానము కొరకు సిద్ధముగా ఉండు. వాగ్దానము కొరకు సిద్ధముగా ఉండు. దాని అర్థం ఏంటంటే, మనము మన యొక్క పరికరాలను మనము సిద్ధపరిచి ఉండాలి. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సప్లైస్. నీవు ఉదాహరణకి మనం మీటింగ్స్ పెడతా ఉంటాం. మనం ఎప్పుడైతే మీటింగ్స్ పెడతామో ఒక డేట్ చెప్పేసి అందరూ డేట్ని వచ్చేయండి అని చెప్పాం. వీ ప్రిపేర్ ఫర్ ద మీటింగ్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మనం చర్చ్ యానివర్సరీ మీటింగ్స్ పెట్టాం జూన్ నెలలో చర్చ్ యానివర్సరీ మీటింగ్స్ పెట్టాం. లాస్ట్ వీక్ మనము బ్యాప్టిజమ్స్ ఇచ్చాం, అనేక మందికి బ్యాప్టిజమ్స్ ఇచ్చాం. బ్యాప్టిజమ్స్ ఇచ్చి ఈరోజు బ్యాప్టిజమ్స్ ఇస్తున్నాం వచ్చేయండి అని చెప్పలేదు. వీ హ్యావ్ పుట్ ప్రిపరేటరీ క్లాసెస్ ఫర్ దెమ్. మీరు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, మీరు ఎలా ఆలోచించాలి, ఎటువంటి జీవితం జీవించాలి, దాని కొరకు సిద్ధం కలిగి ఉన్నాము. దాని అర్థం ఏంటంటే, మనము సిద్ధపాటు కలిగి లేకపోతే అక్కడ ఆ యొక్క కార్యము జరగదు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ for the promise will cease. The promise will never come into existence. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు ఆ యొక్క భూమిని ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? డబ్బుని ఇస్తాననలేదే, ఏమిస్తానన్నాడు? భూమిని. ఎందుకు తెలుసా? నేను ఆలోచన, ఎందుకు దేవుడు భూమిని ఇస్తానన్నాడు, ధనాన్ని ఇస్తానని ఎందుకు చెప్పలేదంటే, నేను ఇప్పుడు మాట్లాడుతుండగా కూడా డబ్బుని ప్రింట్ చేసేయగలవా? అవుతుంది అక్కడ ప్రింటింగ్, భూమి మాత్రం ప్రింట్ అవ్వట్లే. Amen. Are you understanding? అంటే ల్యాండ్ ఇస్ సంథింగ్ విచ్ గాడ్ కెన్ గివ్. భూమి దేవుడు ఇవ్వగలిగేవాడు, ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అంటే దాని అర్థం, ఏఐ కూడా భూమిని రీప్లేస్ చేయలేదు. Amen. Nothing can replace land because that is something which God wants to give. నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఆ భూమిని నీవు స్వాధీనపరచుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏంటి ఆ యొక్క భూమి? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానమే నీ భూమి. రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము. చాలాసార్లు మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మన ఫోన్ లాగా మన లైఫ్ పనిచేయాలనుకుంటాం. ఏంటి మన ఫోన్లా లైఫ్ పనిచేయాలంటే, మన ఫోన్ ఇలా తెరిచిన వెంటనే అన్లాక్ అయిపోద్ది కదా, మన ఫేస్ రికగ్నైజ్ చేసి. అలాగా మన జీవితం కూడా అన్లాక్ అవ్వాలనుకుంటాం. అలా పనిచేయదండి. చాలాసార్లు మనం అనుకుంటాం, వెన్ యూ షో అప్ యూ థింక్ థింగ్స్ విల్ చేంజ్. నో, దే డోంట్ వర్క్ లైక్ దాట్. అలా పనిచేయదు అది. నువ్వు అక్కడ అడుగు పెట్టగానే అద్భుతం అయిపోద్ది అనుకోవద్దు. నో 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 నో, యూ నీడ్ టు వర్క్ ఫర్ యువర్ ప్రామిస్. నీ యొక్క వాగ్దానం కొరకు నీవు పని చేయాలి. ప్రక్కవారు తిరిగి చెప్పండి, వాగ్దానం కొరకు సిద్ధపడి ఉండని చెప్పండి. ఇంకొకరి వైపు తిరిగి చెప్పండి, వాగ్దానం కొరకు సిద్ధపడి ఉండడం అంటే ఏంటి అని అడగండి. యా, సో నౌ యూ గోయింగ్ టు లెర్న్. ఆల్రైట్. అంటే ఏంటి? నాకు వంట చేయడం చాలా ఇష్టం. యా, చాలా అరుదుగా వండుతాను కానీ బాగా వండుతాను. ఓకే, చాలా అరుదుగా వండుతాను కానీ బాగా వండుతాను. కానీ రెగ్యులర్గా వండను, ఎందుకంటే రెగ్యులర్ వంట కాదు నాది. ఉదాహరణకి నేను వంట చేయాలంటే స్లోగా వండుతాను. ఎలాగంటే స్లోగా, అదేదో కొవ్వొత్తు దీపం ఉంటుంది కదా, కొవ్వొత్తు దీపం లాంటి దీపం పెడతాను పొయ్యి మీద. దేనికి? మటన్కి కూడా. సో నేను వండానంటే ఒక అరగంటలోనో గంటలోనో అవ్వదు, నాకు వల్ల కాదు అది.
నేను వండానంటే కనీసం 4-5 గంటలు తీసుకుంటాను. మీ పాస్టర్ గారు వండితే అలాగే వండుతారు. ఒకరోజు మీరు 3-4 గంటలకి అలా అయిపోద్ది. అలా ఒకరోజు నేను ఒక రోజంతా వండాను. ఒక రోజంతా వండితే అలాగే ఆశ్చర్యపోతే మరి ఆ ముందు రోజంతా మ్యారినేట్ చేశాను. అదేంటి పాస్టర్ గారు ఒక రోజంతా మ్యారినేట్ చేస్తారంటే, ఎందుకంటే నేను ద పాయింట్ ఇస్, మీరు మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఆ మాంసానికి ఆ యొక్క మ్యారినేషన్ పడితే సరిపోద్ది అనుకుంటారు. కానీ నేను మ్యారినేట్ చేస్తున్నప్పుడు మాంసానికి కాదు, ఆ యొక్క ఎముకలకు కూడా ఆ మ్యారినేషన్ పట్టాలనేటువంటిది నా ప్రయత్నం. అదేంటి ఎముకలకి ఎందుకు మ్యారినేషను? ఎందుకో తెలుసా? ఆ ఎముకలకు కానీ పట్టిందనుకో మ్యారినేషను, మాంసం అంతా పడుతుంది కదా మ్యారినేషను. అందుకే నేను వండుతున్నప్పుడు ఎముకలు కూడా మిగలవని చెప్తారు. హల్లెలూయా. ఎముకలు కూడా మాయమైపోతాయి. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యు ఇస్, ఈ యొక్క ఇలస్ట్రేషను ఈ యొక్క అరణ్యంలో తిరిగినటువంటి వారికి, ఎడారిలో తిరిగినటువంటి వారికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ టాపిక్ వద్దాము. అప్పుడు వరకు ఇశ్రాయేల్ అందరూ కూడా ఫరో చేత వారు ఆహారాన్ని పొందుకున్నారు. 400 సంవత్సరాలు ఫరో చేత ఆహారాన్ని పొందుకున్నారు. కానీ కొంత సమయం అయిన తర్వాత వీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే చేత ఆహారము పొందుకున్నారు. అంటే దేవుని యొక్క మన్నాను పొందుకున్నారు. వీరు 40 సంవత్సరాలు దేనికి అలవాటు పడ్డారంటే ఆకాశం వైపు చూడడానికి అలవాటు పడ్డారు. వీరు 40 సంవత్సరాలు ఆకాశాన్ని చూస్తున్నారు. ఎందుకు? ప్రతి ఉదయం లేస్తున్నారు, ఆకాశాన్ని చూస్తున్నారు. ఎందుకు? మన్నా పడుతుందని. ప్రతి ఉదయం లేవడం ఇట్స్ లైక్ ఎ క్లాక్ వర్క్. క్లాక్స్, గడియారాలు ఎలాగైతే పనిచేస్తాయో, వీరు ఉదయం లేచిన వెంటనే బకెట్ పట్టుకొని, బాస్కెట్ పట్టుకొని వెళ్ళేవారు. దేనికి? మన్నాను కలెక్ట్ చేయడానికి. పరలోకపు మన్నా, పరలోకం నుండి వస్తుంది, దేవుడు ఇస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు ఆ యొక్క మన్నాని ఎక్కడి వరకు ఇస్తాడంటే ఆ రోజుకి సరిపడా ఇస్తాడు. కానీ కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఏమని? పాస్టర్ గారు ఆడికి ఎక్కువ వచ్చిందండి నాకన్నా. బ్రదర్, ఆయనకి మీకన్నా ఎక్కువ వచ్చిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయనకి నీకన్నా ఆకలి ఎక్కువని. There are some things which people do better than you because they are more hungry than you. Don't complain about it. Amen. వారికి నీకన్నా ఎక్కువ ఆకలి ఉంది. సో దేవుడు ఆకలిని తీరుస్తాడు, ఆకలిని బట్టి దీవిస్తాడు. హౌ హంగ్రీ ఆర్ యూ టుడే? పాస్టర్ గారు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, 31వ తారీఖు రాత్రి అర్ధరాత్రి నేను తీసుకున్నానండి, డిసెంబర్ 31 అర్ధరాత్రి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడని చెప్పి. కానీ నువ్వు సిద్ధపాటుగా లేకపోతే, గత సంవత్సరం ఇచ్చాడు కదా, అది నెరవేర్చబడిందా? గత సంవత్సరం ఇచ్చాడు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క ఆహారము వీరికి ఎందుకు అర్థం కాకపోవచ్చు అంటే, మేబీ ఆ యొక్క ఎరికో గోడలు పడిపోవడం చూశారు, ఆ యొక్క ఎడారి నుండి నడవడం చూశారు, వారు సర్వైవ్ అయ్యారు. కానీ ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శిఖరం ఎక్కినటువంటి మోషే దిగలేదు, వారు కనబడలేదు. మోషే ఏమంటే మనుషులు కోల్పోవడం సహజమే, దట్స్ నాట్ బిగ్ డీల్. బట్ ద పాయింట్ ఇస్, మోషేను కోల్పోవడం సహజం కాదు. ఎందుకు తెలుసా? మోషే సాధారణమైనటువంటి మనిషి కాదు. మోషే వాజ్ ద డైరెక్షన్ ఫర్ ఇజ్రాయలైట్స్. మోషే ఇశ్రాయేలీయులకి ఆ యొక్క ఒక కంపస్ లాంటి వాడు. మోషే లేకపోతే ఎటు వెళ్ళాలో తెలియదు, మోషే లేకపోతే దేవుడితో ఎవరు మాట్లాడతాడో తెలియదు. అప్పుడు వారికి ఉండేటువంటి నాయకుడు సడన్గా అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. కానాన్ దేశం ఎక్కడ ఉంది? అవతల పక్క ఉంది. వీరు ఆ యొక్క కానాను దేశము తీసుకునేటువంటి పరిస్థితిలో, స్వాధీనపరుచుకునేటువంటి పరిస్థితిలో ఆ సమయంలో మోషే కనబడకుండా పోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి? వారు దేవుని యొక్క ఉగ్రతకి లోనయ్యేటువంటి వారు, కానీ మోషే ప్రార్థన వలన ఆ యొక్క ఉగ్రత వారిపైనకి రాలే. అంటే మోసెస్ వాజ్ ద ప్రొటెక్టింగ్ ఫోర్స్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయలైట్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలీలు ఖచ్చితంగా ఆహారాన్ని మిస్ అవుతున్నారు, కానీ
ఫరోను మిస్ అవ్వట్లే. ఐ అండర్స్టాండ్. ఫరోను మిస్ అవ్వట్లేదు, కానీ ఏం కావాలండి వీరికి? కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యాక్చువల్ మనము యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు చూస్తే ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు తినే అవసరం లేదు, ఐమ్ గోయింగ్ టు జస్ట్ టెల్ ఇట్ అవుట్ ఫర్ యూ. దేవుడు ఏమంటాడంటే, నేను మన్నాను పంపడం ఆపివేస్తానంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రిపేర్ ఫర్ యువర్ సప్లైస్. మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోమంటున్నాడు. అందుకే అంటే అప్పుడు వరకు ఆకాశం వైపు చూచినటువంటి ఆహారము ఇకపైన వారికి దొరకట్లేదు. కొంతమంది అనుకుంటారు, ఇందా నేను చెప్పాను కదా, మరి కొంతమందికి ఎక్కువ ఆహారం దొరుకుతుంది, కొంతమంది తక్కువ ఆహారం దొరుకుతుంది. ఎందుకు? ఆకలి బట్టి. ఏమండి, నేను ఒక చక్కటి ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ విన్నాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఒక జిరాఫ్ తెలుసా మనకి? ఆ జిరాఫ్ ఒక లేక్లో ఉంటుందట. లేక్లో ఉంటే ఆ జిరాఫ్ పీకల దాకా వాటర్ నిండిపోయి ఉంటుందట. పీకల దాకా నిండిపోతే జస్ట్ మెడ మాత్రం పైకి ఉంటుంది, తలంతా పైకి ఉంటుంది. పైకుండి ఆ జిరాఫ్ అంటదట ఆ తక్కిన జంతువులతో, అక్కడ జంతువులన్నీ సింహము, పులి, ఎలుగుబంటి, కోతులు ఇవన్నీ ఉంటాయంట. అంటదట, హే ఏం పర్లేదు మీరు కూడా దూకేయండి, ఈ యొక్క లేక్ అంత లోతు లేదంటదట. ఏమైనా ఉందా? దాని అర్థం ఏంటంటే, ఒక్కరికి వచ్చినటువంటి దీవెన ఇంకొకరికి రాదు, ఒకరికి వచ్చినటువంటి ఆశీర్వాదం ఇంకొకరికి రాదు. ద పాయింట్ ఇస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డిజైన్. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీకు ఎక్కువ వద్దు అంటే దేవుడు నీకు ఎక్కువ ఇవ్వడు. దాని అర్థం ఏంటి? ఎక్కువ కావాలంటే దేవుడు నీకు ఎక్కువగా చెప్పండి. అందుకే పక్కవాడిని తిరిగి చూసి ఏడొద్దు, పాస్టర్ గారికి ఎంత అందమైన అమ్మాయి దొరికిందంటే ఇక నాకు ఎంత అందమైన అమ్మాయి దొరుకుతుంది అని అనుకోవద్దు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడు, వీఆర్ ఆల్వేస్ ఇన్ దిస్ కంపీటింగ్ లైఫ్ ఆఫ్ కంపారిజన్. ఈరోజు నా యొక్క ఇంకొక యాంగిల్లో ఫుడ్ గురించి మనం ఆలోచిస్తే, దేవుడు మన్నాని ఇచ్చినప్పుడు ఆ దినానికి సరిపడా మన్నా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈరోజు ఆహారంతో రేపటి యుద్ధం చేయొద్దు. ఏ రోజు ఆహారంతో ఆ రోజు యుద్ధం మాత్రమే చేయాలి. దాని అర్థం ఏంటి? అది చాలా సింపుల్గా అనిపించవచ్చు. అదేంటండి పాస్టర్ గారు, ఏ రోజు ఆహారంతో ఆ రోజు యుద్ధం మాత్రం చేయమంటున్నారంటే దాని అర్థం ఏంటి? లాట్ ఆఫ్ యూ ఆర్ టేకింగ్ లెసన్స్ ఫ్రమ్ ద జనరేషన్ విచ్ లుక్డ్ అట్ ద స్కై ఫర్ ఫుడ్. అనేక సార్లు మనము ఎవరిదే నుంచి తరిపీది పొందుతున్నామంటే, ఆకాశం వైపు కనులెత్తి చూస్తారు ఆహారం కోసం. వాళ్ళ దగ్గర నుండి, మన యొక్క ముందు తరము వారి దగ్గర నుండి మనము ఈ యొక్క పాఠాలు నేర్చుకుందాం అనుకుంటాము. వారి దగ్గర నేర్చుకుంటే మీరు ఏం పాఠం నేర్చుకుంటారు? ఆహారం కావాలంటే ఆకాశం చూడండి. కానీ మారిపోయింది తరం. దేవుడు మన్నాను పంపించట్లేదు ఇంతకు ముందులాగా. దేవుని యొక్క విధానాలు మారిపోయాయి. మరి మన మనసు మారాలా లేదా? దేవుని యొక్క మార్గాలు మారిపోయాయి. మరి నీ యొక్క ఆలోచన పాత ఆలోచనలోనే ఉంటే ఎలా? నా ప్రియ సహోదరుడా, యెహోషువ వచ్చేసరికి ఆ యొక్క మార్గాలు మారిపోయాయి. యెహోషువ వచ్చేసరికి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మారిపోయాయి. యెహోషువ వచ్చేసరికి ద డీలింగ్ ఆఫ్ గాడ్ వాజ్ డిఫరెంట్. ఇప్పుడు నుండి ఏమంటున్నాడంటే, నీకు ఆహారం కావాలంటే నీవు ఆకాశం వైపు చూడడం మానే, నీవు నీ యొక్క సమయాన్ని నీవు ఇన్వెస్ట్ చేయి అంటున్నాడు. నీవు నీ యొక్క బలాన్ని ఇన్వెస్ట్ చేయి అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఏమాత్రం వార్నింగ్ లేకుండా, ఏమాత్రం ప్రవచనం లేకుండా ఆ యొక్క మన్నా ఆగిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క మన్నా ఆగిపోయిందా? ఒకసారి ఆలోచించు. ఆ యొక్క ఉద్యోగం అయి ఉండొచ్చు, లేకపోతే ఆ యొక్క కుటుంబం అయి ఉండొచ్చు, లేకపోతే అప్పటి వరకు ఉండేటువంటి నీ యొక్క భర్త అకస్మాత్తుగా చనిపోయాడేమో, లేకపోతే అప్పటి వరకు నీతో నిలబడినటువంటి ధైర్యముగా నీతో ఉండేటువంటి మీ యొక్క నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయారేమో. మేబీ ద మోసెస్ ఇన్ యువర్ లైఫ్ డైడ్. నీ జీవితంలో ఉండేటువంటి మోషే చనిపోయాడేమో. ఈరోజు యెహోషువగా నువ్వు నీ యొక్క సప్లైస్ని ప్రిపేర్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు నీవు ఆ యొక్క ఫుడ్ని నీవు బయట నుండి గ్యాదర్ చేసేవేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి నువ్వు బయట నుండి గ్యాదర్ చేయొద్దు, ఇప్పటి నుండి నీవు సృష్టించాలి. నా ప్రియ సహోదరుడా, దేవుడు నీవు ఇతరుపై ఆధారపడేటువంటి సమయం నుండి నీ యొక్క కాలు మీద నిలబడేటువంటి సమయం కొరకు సిద్ధపరుస్తున్నాడు. అయ్యో దేర్, అర్థమవుతుందని చెప్పేది.
నీవు ఇతరుల పైన ఆధారపడేటువంటి సమయం నుండి నీ కాలు పైన నువ్వు నిలబడేటువంటి సమయం కొరకు నిన్ను తయారు చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. గాడ్ హ్యాస్ కమాండెడ్ యూ. నాకు తెలుసు కొన్ని మంది ఎలాంటి ఆహారం సిద్ధపరుస్తారంటే ఫ్రిడ్జ్ నుండి తీసి 5 నిమిషాలు వేడి చేసేసి, అమ్మ బాబాయ్ చాలా వేడివేడిగా ఫ్రెష్గా తయారు చేశానండి, ముట్టుకుంటే కాలిపోతుందండి అటువంటి ఫుడ్. ఆ ఫుడ్ కాదమ్మా. 2 మినిట్ నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తారు కదా. నో. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యారినేషన్. దేవుడు నిన్ను ఆ యొక్క ప్రక్రియలో నుండి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. కెన్ యూ అండర్స్టాండ్ ద మెటఫోర్ ఇన్ ఇట్? గాడ్ వాంట్స్ టు టేక్ యూ త్రూ ద ప్రాసెస్. ఆ యొక్క ప్రక్రియ నుండి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిజమైనటువంటి ఆహారానికి సమయం పడుతుంది, నిజమైనటువంటి ఆశీర్వాదానికి సమయం పడుతుంది. నేను నిన్ను ఇగ్నోర్ చేయట్లేదండి, నేను ప్రిపేర్ చేస్తున్నాను, నేను ప్రిపరేషన్లో ఉన్నాను. నేను ఎందుకు ఫోన్ కాల్స్ ఎత్తలేదు, నేను ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తలేదంటే నేను ప్రిపరేషన్ టైంలో ఉన్నాను. కొన్నిసార్లు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. కొన్నిసార్లు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు, నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆమెకి ఎస్బీఐలో మంచి ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్గా సీటు వచ్చింది. సీటు వస్తే ఆమె అక్కడితో ఉండిపోలేదు. ఆమె ఏమనుకుందంటే నేను సివిల్స్ రాస్తానంది. నేను సివిల్స్ రాస్తానని చెప్పి ఆమె ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ మేనేజర్తో నాకు ఒక 1 year మీరు లీవ్ ఇవ్వండి అని అడిగితే 1 year కుదరదని ఇవ్వలేను అంది. పోనీ 6 months లీవ్ ఇవ్వండి, నాకు ఎగ్జామ్ ఉంది, సివిల్స్ కోసం నేను ప్రిపేర్ అవుతాను, ఒకవేళ అది రాకపోతే మళ్ళీ వస్తానంది. అలా ఇవ్వలేమంది అన్నారు. అప్పుడు ఈమె ఏమి చేసిందంటే రిజైన్ చేసేసింది. బ్యాంక్కి రిజైన్ చేసేసి ఆమెను బంధించేసుకుంది రూమ్లో. ఎందుకు బంధించేసుకుందో తెలుసా? ఎగ్జామ్స్ కోసము ప్రిపేర్ అవ్వడానికి. దాని అర్థం ఏంటంటే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలన్న సమయంలో నిన్ను నీవు వేరుపరుచుకోవాలి. ఇఫ్ యూ డోంట్ సపరేట్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఆమె చెప్పినటువంటి మాట ఇంతే. ఆమె ఏమని చెప్పిందంటే, ఎర్నెస్ట్, నాకు మా అమ్మగారు, ఆమెకు ఫోన్ కూడా లేదు 1 year. మీరు 1 year కాదు కదా, 1 day ఫోన్ లేకుండా ఉండగలరా? దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ద పాయింట్ ఇస్ ఆమెను సపరేట్ చేసేసుకుంది. అదే ఇంట్లో ఉంది కానీ ఆ ఇంట్లో లేదు, అదే ఇంట్లో ఉంది, అదే కుటుంబంలో ఉంది కానీ ఆ కుటుంబంలో లేదు. ఆ అమ్మ ఏం చేసేది తెలుసా? ఆమె చెప్పింది అమ్మగారికి, అమ్మ ఆహారం ప్లేట్లో వేసేసి టక్ అని డోర్ కొట్టేసి నువ్వు వెళ్ళిపో, నేను తినేసి నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసుకుంటా, తిని దాని తర్వాత మళ్ళీ ప్లేట్ బయట పెట్టేస్తాను, దాన్ని క్లీన్ చేసుకో అంది. రోజుకి అమ్మని ఒక్కసారి చూసేదంతే, 1 నిమిషం, మార్నింగ్ 1 నిమిషం. ఎందుకో తెలుసా? ప్రిపరేషన్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంవత్సరం తర్వాత షీ గాట్ ద 2nd rank ఇన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్. 2nd rank ఇన్ ద year 2014. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ యొక్క సిద్ధపాటు సమయము చాలా ప్రాముఖ్యము అని నేను నీకు తెలియపరుస్తున్నాను. ద ప్రిపరేషన్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను నిన్ను ఇగ్నోర్ చేయట్లేదు, నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను ఈ ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తలేకపోతున్నాను? నీ మీద ఏం కోపం లేదు, నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను చాయ్ తాగడానికి వెళ్దామా? రాలేను. ఎందుకు? ప్రిపేర్ అవుతున్నాను. సమోసాలు తినడానికి వెళ్దామా? రాలేను, ప్రిపేర్ అవుతాను. షాపింగ్కి వెళ్దామా? రాలేను, ప్రిపేర్ అవుతున్నాను. మాల్కి వెళ్దాం పద సరదాగా, అలా ఒక్కరోజే కదా, వారానికి ఒక్కరోజే కదా, లేదు నేను రాలేను, ప్రిపేర్ అవుతున్నాను. నా ప్రియ సహోదరుడా, నేను ఫోన్ కాల్స్ ఇంత ముందులా మాట్లాడలేను, ఎందుకు? ప్రిపేర్ అవుతున్నాను. నేను టీవీ ఇంత ముందులా చూడలేను, ఎందుకు? ప్రిపేర్ అవుతున్నాను. నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాం, దాని అర్థం ఏంటో తెలుసా? ఫుడ్కు ప్రిపేర్ చేస్తున్నాం. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న టైంలో ఆహారం ఎలా వస్తుంది ఎవరికి అర్థం కాదు. ద పాయింట్ ఇస్ నోబడీ అండర్స్టాండ్స్ ఇట్ డ్యూరింగ్ ద ప్రిపేర్. నేను వంట వండుతున్నప్పుడు అసలు ఎలా వండుతున్నాను ఏంటి మా ఆవిడని అడిగితే అసలు ఆవిడ నాకు అసలు అర్థం కాదు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నేను అసలు రానంటది వంటగదిలో. వద్దు. ఐ అండర్స్టాండింగ్, డోంట్ కమ్. ఒకసారి అలాగే నేను చెప్పాను కదా ఇందాక, 2 రోజులు వండానండి. ఒకరోజు మ్యారినేషను, 2వ రోజు వంట, 2వ రోజు సాయంత్రం అయింది ఆ వంట. ఈ పాస్టర్ గారు 3 ప్లేట్లు మాంసం తినేశారు.
ఇంకొకడు ఉన్నాడు నా ఫ్రెండ్, ఆ రోజు అనుకోకుండా వచ్చాడు, వాడు 7 ప్లేట్ల మాంసం తిన్నాడు. నిజం చెప్పనండి, ఎముకలు కూడా లేవు. సిద్ధపాటు సమయంలో మీకు అర్థం కాదు. సిద్ధపాటు సమయంలో మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటారు, వంట వండుతున్నప్పుడు, పాస్టర్ గారు కారం వేసేయండి అంటే, అప్పుడే వేయకూడదు నాయనా, కొంచెం నెయ్యి తగిలిస్తే మంచి సువాసన వస్తుంది. అసలు ఏం వాసన రావట్లేదు మీ వంటలో, అప్పుడే పడాల్సినటువంటిది కాదు అది. ఈరోజు నీవు రైట్ టెంపరేచర్లోనే నెయ్యిని వేయాలి, అప్పుడే దాని యొక్క రుచి. నాకు తెలిసి చాలామంది నోరు ఊరిపోతున్నాయి, మధ్యాహ్నం అయ్యింది అసలుకి. హల్లెలూయా. ఐఎమ్ గెటింగ్ మై వార్డ్రోబ్ రెడీ, ఐఎమ్ గెటింగ్ మై రూమ్ రెడీ, ఐఎమ్ గెటింగ్ మై హౌస్ రెడీ, ఐఎమ్ గెటింగ్ మై మైండ్ రెడీ. ఈరోజు నువ్వు ఆ యొక్క ప్రిపరేషన్ టైంలో ఉన్నావా? ఈరోజు నువ్వు ఆ యొక్క ప్రిపరేషన్ టైంలో ఉన్నావా? కొంతమందికి ఇది అర్థం కాదు, ఎందుకంటే వారికి తగిన విశ్వాసం ఉండదు. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అసలు, మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఈరోజు. ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ నాట్ అ మెసేజ్ ఫర్ ద కామన్. ఈ యొక్క వర్తమానము ఇది సాధారణమైనటువంటి వారికి కాదు. ఈ వర్తమానం ఎవరికంటే విశ్వాసంలో ఉండేవారికి. ఎవరికండి? యేసయ్య తన యొక్క మరణం కొరకు ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన యొక్క పునరుద్ధానము అంత విజయంగా మార్చివేయబడింది. హల్లెలూయా. నీవు ఈరోజు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? ఆర్ యు ప్రిపేరింగ్ ఇన్ దిస్ సీజన్? దేవుడు నీ యొక్క జీవితంలో ఏదో విడుదల పరిద్దామని చెప్పి ఆశపడుతున్నాడేమో, కానీ ఈ యొక్క సీజన్లో నీవు ప్రిపరేషన్ టైం నీవు కలిగి ఉండకపోతే దేవుడు ఆ యొక్క దీవెన విడుదల పరిచినా నీకు అర్థం కాదు. నా ప్రియ సంగమా, ఒక కొత్త భాష నేర్చుకోవాలి, నేను ఒక నూతన స్వభావం నేను కలిగి ఉండాలి. నా యొక్క ప్రాచీన స్వభావం వద్దు. ఎందుకు? నూతన తలాంతులు నేను కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది ఇట్స్ అ న్యూ వాటర్ దట్ ఐ వాంట్ టు స్విమ్ ఇన్. ఐ కాంట్ స్విమ్ ఇన్ ద న్యూ వాటర్ ఇన్ మై ఓల్డ్ వేస్. బావిలో ఈత కొట్టేవాడు సముద్రంలోకి ఈత కొట్టడం చాలా తేడా ఉంది, రెండిట్లకి చాలా తేడా ఉంది. బావిలో నీకు ఎదురు రాదు, సముద్రంలో వస్తుంది. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి దేని గురించి అంటే విశ్వాసం. నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఆ యొక్క ప్రిపరేషన్ టైంలో నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? విశ్వాసం కలిగి ఉంటే ఆ యొక్క విశ్వాసం ఎలా పనిచేస్తుంది అంటే, ప్రిపరేషన్ టైంలో నీవు కానీ ప్రిపేర్ అయ్యి ఉన్నావు అనుకో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతాయి. బట్ ఇఫ్ యు నాట్ ప్రిపేర్డ్, ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి లేవంటే 5 రొట్టెలు ఎలా సరిపోతాయని అడుగుతావు. నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావంటే యేసయ్య ప్రతి ఉదయమున ఆయన తనను తాను సిద్ధపరచుకునేవాడు. అందుకే చీకటి జామునే, చీకటిగా ఉండగానే ఆయన ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళి ప్రార్థించేవాడు, తన యొక్క తండ్రితో మాట్లాడేవాడు, సిద్ధముగా ఉండేవాడు. అందుకే 5,000 మందికి 5 చేపలు పెట్టగలిగాడు. నువ్వు అనుకుంటా ఉంటున్నావు, ఎందుకు ఈ చిన్న గది ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు? ఈ చిన్నగది ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు? చిన్నగది దేవుడు ఇవ్వలే, నువ్వు ప్రస్తుతానికి చిన్నగదిలో ఉన్నావు. అనేక సార్లు వి ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ అవర్ ప్రెజెంట్ ఫర్ ద ఫ్యూచర్. ఎప్పుడు కూడా నువ్వు ఏమనుకుంటావు? ఎందుకు నువ్వు సాధించలేకపోతున్నావు తెలుసా? ఎందుకంటే అది చిన్న గది అని నువ్వు అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు, ఆ చిన్న గది కాదు అది, దాన్ని నేను విశాలపరుస్తాను అంటున్నాడు. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ చిన్న గదిని చిన్నగది హలో, దేవుడు ఏమంటున్నాడు చెప్పండి బిగ్గరగా. ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ఏమీ లేనప్పుడు డ్రాయింగ్స్ వేయిస్తుంది నీతో. డ్రాయింగ్స్, బొమ్మలు గీస్తుంది. ఏంటి నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్తాను, కంగారు పడద్దు. ఉదాహరణకి ఒక 3 ఎకరాల స్థలం నేను కొన్నాను. ఎందుకు? మంచి స్కూల్ పెట్టాలని. ఓకే, ఆ స్థలాన్ని చూశాను. దేవా, ఈ స్థలం అయితే బాగుంటుంది అనుకున్నా. దేవుడు అన్నాడు, బాగుంటుందా తీసుకో అన్నాడు. సరే, మొత్తానికి ఆయన యొక్క కృప వలన, ఆయన యొక్క కార్యక్రమం వల్ల ఆ యొక్క 3 ఎకరాల స్థలం కొన్నా. స్థలం అయితే కొన్నాను, కానీ
గోడ కట్టడానికి కూడా డబ్బులు లేవు. కానీ నేను ఏం చేసింది తెలుసా, గోడ కట్టడానికి డబ్బులు లేకపోతే 3 ఎకరాల చుట్టూ గోడ కట్టడం అంటే విషయం అండి, మామూలు విషయం కాదు కదా అని అనుకుంటాం మనం. కానీ అప్పుడు బొమ్మలకి వేస్తున్నాను నేను, ఒక పెద్ద చార్ట్ వేసి ఆ 3 ఎకరాల స్థలాన్ని గీసి ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఈ బిల్డింగ్ రావాలి, ఇక్కడ స్కూల్ రావాలి, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు, ఇక్కడ స్టేజ్ రావాలి అని నేను డిజైన్ చేస్తున్నాను. ఎక్కడ? నా మనసులో, చార్ట్ మీద. ఎక్కడ డిజైన్ చేస్తున్నానండి? నా మనసులో. అంటే నా మనసు ఎక్కడుంది? భవిష్యత్తులో ఉంది. నేను ఎక్కడున్నాను? ప్రస్తుతంలో ఉన్నాను. విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే నీ ప్రస్తుతంలోనే నీ యొక్క భవిష్యత్తులోకి నడిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా అదే చేసింది కదా. ఆ అమ్మాయి నేను సివిల్స్ ఎగ్జామ్ రాయాలంది, నేను సివిల్స్ ఎగ్జామ్ రాయాలి, నాకు సెలవు ఇవ్వరా, ఏం పర్లేదు మానేస్తాను. మానేసింది, ఉద్యోగాన్ని రిజైన్ చేసేసింది, గదిలోకి వెళ్ళింది, కూర్చుంది, లాక్ వేసేసుకుంది. ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసిందో తెలీదు, 2వ ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు కదా. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క సప్లైస్ నువ్వు రెడీ చేస్తున్నావా? ఏంటా సప్లైజ్? నీవు వండే విధానము మారుతుందంటే నీవు ఆలోచించే విధానము మారాలి. అర్థం కాలేదు. నీవు వండే విధానం మారుతుందంటే నీవు ఆలోచించే విధానము, హల్లెలూయా, చాలా వింతగా ఉంది కదా. నీ వండే విధానం మారాలంటే యూ నీడ్ టు చేంజ్ ద వే యూ థింక్. నువ్వు ఆలోచించే విధానం మార్చుకోండి, నీ వండే విధానం ఎలా మారుతుందా? మారదు. నీ తల్లిదండ్రులు చెప్పొచ్చేమో, ప్రార్థన చేయనైనా దేవుడు ఆహారాన్ని పంపిస్తాడు. యెహోషువ వచ్చేసరికి దేవుడు అన్నాడు, మా నాన్న ఆపేశాను. విషయం ఏంటంటే మనం ఆకాశం వైపు చూస్తూ ఉంటే అది పడనటువంటి జరగనటువంటి విషయాని కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే నీ చేతుల్ని నువ్వు కట్టేస్తున్నావు. యు ఆర్ టైయింగ్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ నాట్ మేకింగ్ యువర్ హ్యాండ్స్ విచ్ ఆర్ సపోజ్ టు వర్క్. ఎవరు నష్టపోతున్నారు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క మనసుతో నువ్వు మాట్లాడతావా? నీ మనసుతో నువ్వు మాట్లాడతావా? ఇంకా నువ్వు ఆకాశం వైపు ఆ యొక్క మన్నా కోసం చూస్తున్నావా? నో. ప్రక్కవారి తిరిగి చెప్పండి, స్టాప్ లుకింగ్ అట్ ద స్కై, స్టార్ట్ వర్కింగ్ యువర్ హ్యాండ్స్. చెప్పండి, మీ చేతులు వాడండి అని చెప్పండి. కమాన్. ప్రక్కవాని తట్టి చెప్పండి, ఈ చేతులు వాడండి అని చెప్పండి. కమాన్. వాడతారా? ఆ రోజుల్లో ఉదయం వరకు వెయిట్ చేసేవారు మనుషులు. దేవుడు అంటున్నాడు, ఉదయం వరకు వెయిట్ చేయొద్దు ఇప్పుడు. ఎందుకో తెలుసా? విధానం ఎందుకు మార్చానో తెలుసా? నీకు ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా. ఇంతకుముందు ఆకలి వేసినా ఉదయం వరకు వెయిట్ చేయాలి. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, అరే నువ్వు ఉదయం వరకు వెయిట్ చేయొద్దు, నీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తిను. చర్చ్ ఎందుకు దేవుడు మార్చాడు? నీ కోసం మార్చాడు. ఎవరి కోసం? డిపెండెంట్గా ఉండేవో నిన్ను ఇంటర్ డిపెండెంట్గా చేశాడు ఒకరికొకరు. హల్లెలూయా. నువ్వు అన్నం పండి, నువ్వు బియ్యం పండి, పప్పు పండి, వడ్లు మేపండి, కోడ్లు మేపండి. వాట్ డు యు క్రియేట్? యు క్రియేట్ అ న్యూ సిస్టమ్. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాం? పాత విధానంలో ఉంటున్నాం. పాత విధానంలో ఉంటే నూతన ప్రపంచంలో పనికిరాదు. ఆమేన్. ప్రక్కవారు తిరిగి చెప్పండి, మనసుని నూతనపరచుకొని చెప్పండి. కమాన్ చర్చ్. గాడ్ వాంట్స్ టు ప్రిపేర్ యూ. ఈ యొక్క ఎందుకు ఈ మనస్తత్వం మారాలి? ఎందుకు మారాలంటే ఎందుకు మారాలో తెలుసా? ఆల్రైట్. తప్పిపోయిన కుమారుడు. ఏమంటే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏమనంటే, ఆ తప్పిపోయిన కుమారుడు తన యొక్క పేరు పోయింది, ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత పేరు పోయింది, అన్ని పోయాయి. పందుల గుంపులో ఉన్నాడు, ఆహారం తింటున్నాడు, పందుల ఆహారం తింటున్నాడు. అకస్మాత్తుగా దూత వచ్చిందా? దేవుడు వచ్చి మాట్లాడా? ఏమన్నా అక్కడ? ఏమన్నా ఏమిట మాట? వెన్ హీ కేమ్ టు హిస్, అంటే నాకు తెలుగు అంత రాదు కాబట్టి మీరు సాయం చేయాలి నాకు. వెన్ హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని ఉంటుంది.
ఏంటి మాట? ఏమొచ్చినప్పుడు బిగ్గరగా, ఎక్కడో లూకాసు వార్త 15వ వచనంలో ఉంటుంది కదా, అది బుద్ధి వచ్చినప్పుడు దూత వచ్చిందా? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? స్వాస్థ్యం వచ్చింది. ఆమేన్. ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు ఆస్తి వచ్చింది. అర్థం కావట్లేదు, మీరు ఇంకా కుర్చీలు ఎలా కూర్చున్నారో అర్థం కావట్లేదు నాకు. బుద్ధి వచ్చినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు పేరు తిరిగి వచ్చింది. ఆమేన్. ఏమొచ్చింది? పేరు తిరిగి వచ్చింది. ఏ పేరైతే అపవాది దొంగతనం చేద్దాం అనుకున్నాడో ఆ పేరు మరలా దేవుడు బుద్ధి వచ్చినప్పుడు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అసలు లేచి నిలబడదాం. కమాన్ చర్చ్. ప్రక్క వారికి హైఫై ఇచ్చి చెప్పండి, బుద్ధి వస్తే ఆస్తి వస్తుందని చెప్పండి. షేక్ అండి కదా, హైఫై అండి. హైఫై బ్రదర్, ఇలా హైఫై. హల్లెలూయా. ఏమొచ్చినప్పుడు అండి చెప్పండి, ఇంకా బెటర్గా బుద్ధి వచ్చినప్పుడు. ద పాయింట్ ఏంటంటే, ప్రక్కవారు తిరిగి చెప్పండి, నేను ఇంకా వెయిట్ చేయనని చెప్పండి. ఎందుకో తెలుసా, చాలాసార్లు అనేక సంవత్సరాల నుండి మనం ఏం చేస్తున్నాం? వెయిట్ చేస్తున్నాం. ఏంటండి ఏం చేస్తున్నాం? యూ బీన్ వెయిటింగ్. ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, సిస్టర్, ప్రార్థన చేయండి. దేవుడు అంటాడు, స్టాప్ వెయిటింగ్, స్టార్ట్ క్రియేటింగ్. స్టాప్ వెయిటింగ్, స్టార్ట్. దగ్గర చెప్పండి, స్టార్ట్. హల్లెలూయా. స్టార్ట్ క్రియేటింగ్. నువ్వు ఏ కాలమునా నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? దేనికోసం వెయిట్ చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు నీకు ఇచ్చే ఆ మాట కూడా చూస్తే మనకు చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు యోర్దాను నది అవతల ఆ యొక్క స్థలాన్ని ఏం చేశాడు? ఇచ్చేసాడట. నేను నీకు ఇచ్చి ఉన్నాను, నువ్వు దాన్ని వెళ్ళి స్వాధీనపరచుకోమంటున్నాడు. ఎందుకో తెలుసా, అది నీ స్థలము, కానీ ఆ స్థలంలో జెరుసైట్స్ ఉన్నారు, అమోనైట్స్ ఉన్నారు, ఆ సైడ్స్ ఉన్నారు, ఈ సైడ్స్ ఉన్నారు, పారాసైట్స్ ఉన్నారు. వాళ్ళందరిని వెళ్ళి తన్నే అంటున్నాడు. హల్లెలూయా. నీ పారాసైట్ ఏంటో నాకు తెలీదు, పాత విధానమేమో. నీ పారాసైట్ ఏంటో నాకు తెలియదు. మేబీ ఇట్స్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ దట్ యు హావ్ బీన్ స్ట్రగ్లింగ్ విత్. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. హలో, ప్రక్కవాడి తిరిగి చెప్పండి, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. హల్లెలూయా. చదవండి, 11వ వచనం చదవండి. మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోనుటకై 3 దినములలోగా మీరు. ప్రక్కవారి తిరిగి చెప్పండి, టైం ఈజ్ లిమిటెడ్ అని చెప్పండి. ఎన్ని దినాల్లోపు? 3 దినాల్లోపు నీ యొక్క భవిష్యత్తు మార్చబడిపోతుంది. ఇన్ 3 days. ప్రక్కవారి తిరిగి చెప్పండి, ప్రిపేర్ అని చెప్పండి. ప్రిపేర్. ఏం చేయాలి? ప్రిపేర్. చెప్పండి, ప్రిపేర్ ఫర్ ద ప్రామిస్. ఆమేన్. ప్రిపేర్ ఫర్ ద ప్రామిస్. కొంతమంది మ్యారినేట్ ఎలా చేయాలో రావట్లే. ఏం పర్లేదు, ఎలా చెప్పడితే అలా చేయండి, బాగా వస్తుంది. విషయం ఏంటంటే, ఎలా చేసినా మ్యారినేషన్ బాగా వస్తుంది. ఆమేన్. ఎలా చేసినా దేవుడు అంటున్నాడు, నీవు పోరాడకపోతే మాత్రం నీకు రాదు. అవునా? నీకు పోరాడకపోతే చూడండి, చదవండి, ఆ వాక్యం చదవండి. 11వ వచనం పెట్టండి. 11వ వచనం చదవండి. ఇప్పుడు మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును. హల్లెలూయా. 8 దినాల్లో. గనుక ఈ విషయం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ పెట్టండి. గనుక ప్రక్కవారి తిరిగి చెప్పండి, సిద్ధంగా ఉండని చెప్పండి.
సిద్ధంగా ఉండని చెప్పండి. సిద్ధంగా ఉండని చెప్పండి. సిద్ధంగా చెప్పండి. నాకు కాదండి, పక్కన చెప్పండి. ముగ్గురు తాగి చెప్పండి. కమాన్, ట్యాప్ 3 people, ట్యాప్ 3 people, హై ఫైవ్ 3 people. కమాన్ చెప్పండి. సిద్ధంగా ఉండని చెప్పండి. కమాన్ కమాన్, సిద్ధంగా ఉండని చెప్పండి. కమాన్ చర్చ్. నీ మార్పు రాబోతుంది. హల్లెలూయా. నీ మార్పు రాబోతుంది. ఆమేన్ ఆమేన్. ఎప్పుడు చెప్పండి. 3 days it is going to change. హల్లెలూయా హల్లెలూయా. ప్రకృతి తిరిగి చెప్పండి. 3 రోజుల్లో మార్పు రాబోతుంది. 3 రోజుల్లో మార్పు రాబోతుంది. సిద్ధంగా ఉండవు. సిద్ధంగా ఉండవు. కమాన్ చర్చ్, సిద్ధంగా ఉండవు. సిద్ధంగా ఉండవు. హల్లెలూయా. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సిద్ధంగా ఉండవు. ఎలా ఉండాలి? అమోనైట్స్ ని ప్రక్కన తీసే. ఆమేన్. జెబుసైట్స్ ని పక్కన తీసే. హల్లెలూయా. నీ ఆరోగ్యము 3 రోజుల్లో రెస్టోర్ అవబోతుంది. ఓ మ్యాన్. హల్లెలూయా. What you have been waiting on is going to be restored in 3 days. In 3 days. ఎంతమంది ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు? Come on, raise your hands. Business people. Come on, bigger up. సిగ్గుపడతండి. పైకెత్తండి. బాగా పైకెత్తండి. You're thinking about to start business, పైకెత్తండి. Come on. Amen. Amen. Hallelujah. I'm telling you, in 3 days you're going to cross the river Jordan. Amen. Amen. ఏం చేయాలి? అంటే సిద్ధంగా ఉండడం అంటే నీ సోఫా మీద కూర్చోవాలా? కాదు కదా. సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? సమోసాలు తింటా కూర్చోవాలా? కాదు కదా. సిద్ధంగా ఉండడం అంటే నిన్ను నువ్వు సపరేట్ చేసుకోవాలి. హల్లెలూయా. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే సెపరేట్ యువర్ సెల్ఫ్. సపరేట్. ఏం చేయాలండి? సపరేట్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏంటి చెప్పండి? పాత అలవాట్లని వదిలే. ఆమేన్. పాత అలవాట్లని వదిలే. పాత ఆలోచనని వదిలే. హల్లెలూయా. రన్ ఇన్ ద న్యూ డైరెక్షన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. రన్ ఇన్ ద న్యూ డైరెక్షన్. వాక్ ఇన్ ద న్యూ డైరెక్షన్. హల్లెలూయా. You know, God says, I'm going to send you, I'm going to give you. ఇంకో విషయం ఏంటో చెప్పనా మీకు? ఇంకో విషయం చెప్తాను చూడండి. దేవుడు నీకు ఆ స్థలాన్ని ఇచ్చాడట. ఓకే, అర్థం కాలేదు కదా మీకు? ఇప్పుడు దేవుడు మీకు ఆ స్థలాన్ని ఇచ్చాడంట. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోమంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యా, ఇట్స్ ఆల్రెడీ yours. Alright, hold on. It's already yours. కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాల్సి వస్తే ఎవరు నీ పక్షాన నిలబడతాడు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ పక్షాన నిలబడువాడు గొప్పవాడు. ఆమేన్. నీ పక్షాన నిలబడువాడు బలమైనటువంటి వాడు. హల్లెలూయా హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా, నీ శత్రువు కన్నా, నీ అనారోగ్యం కన్నా, నీ క్యాన్సర్ కన్నా, నీ లోన్ కన్నా, నీ శత్రువుల కన్నా గొప్పవాడు. నా దేవుడు నన్ను రక్షించువాడు, నన్ను స్వస్థపరచువాడు, నన్ను బలపరచువాడు. హల్లెలూయా. Come on church, give a big round of applause for God. El Shaddai. Let's do El Shaddai. Come on church. నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నేను జయం పొంది. నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయం పొంది లేచెదను. ఎల్ షదాయ్ నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే.
ఎల్ షద్దాయ్ నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. నా తోడుండగా నా భయము నాకు లేదు, నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నేను జయం పొంది లేచెదను. సిగలాత్మ బలముగా క్రీస్తు, నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయం పొంది లేచెదను. ఎల్ షద్దాయ్ నా, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షద్దాయ్ నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. సిగా లేచి నిలచి శత్రువును తరిమి జయమిచ్చిరే. యెహోవా నిసిగా లేచి నిలచి శత్రువును తరిమి జయమిచ్చిరే. కన్నీటి లోయలోనా వేడుకను సృష్టించవే, నా కన్నీటి లోయలోనా వేడుకను సృష్టించవే. ఎల్ షద్దాయ్ నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఇందాక ఏమని 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 పాడేమని చరణం పెట్టండి, ఫస్ట్ చరణం పెట్టండి. యెహోవా నిసిగా లేచి నిలచి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు శత్రువుని తరిమి, ఇందాక నేనేం చెప్పాను, 11వ వచనంలో ఉంది, దేవుడు కానాను దేశాన్ని నీకు స్వాస్థ్యం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ద పాయింట్ ఇస్, మనము దాన్ని స్వాధీనపరచుకోవట్లేదు అంతే. ఐ అండర్స్టాండ్ ఇన్ చర్చ్. ఎవరు స్వాధీనపరచుకోవాలి చెప్పండి? నేను. ప్రక్కవారు తిరిగి చెప్పండి, నువ్వు స్వాధీనపరచుకొని చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పండి? నేను. I'm going to run in that land. Amen. The point is, I'm going to run that land. Hallelujah. అర్థమా? యెహోవా నిసిగా లేచి నిలచి శత్రువును తరిమి, యెహోవా నిసిగా లేచి నిలచి శత్రువును తరిమి జయమిచ్చిరే. నా కన్నీటి లోయలోనా వేడుకను సృష్టించవే, నా కన్నీటి లోయలోనా వేడుకను సృష్టించవే. ఎల్ షద్దాయ్ నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షద్దాయ్ నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే. ఈ కుర్రోడు ఉన్నాడు కదా, ఈ కుర్రోడు, ఈయన పేరేంటో తెలుసా? నీ పేరేంటి చెప్పు. నీ పేరు చెప్పు. సహాస్ మణి. సహాస్ మణి. మణి. ఓకే. ఈ సహాస్ మణి కరెక్ట్గా 3 months బ్యాక్ బ్రదర్, 2 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. 1 month బ్యాక్ నేను చూసినప్పుడు బెడ్ మీద ఉన్నాడు కట్టేసుకొని. ఇప్పుడు ఎలా ఎగురుతారు చూడండి. జంప్. యెహోవా
మనిషిగా లేచి నిలచి శత్రువును తరిమి మనిషిగా లేచి నిలచి శత్రువును తరిమి జయమిచ్చిరే. నా కన్నీటిలో యాలోనా వేడుకను సృష్టించవే. నా కన్నీటిలో యాలోనా వేడుకను సృష్టించవే. ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఐ డోంట్ నో వాట్ ద ఫాదర్ అండ్ దర్ మదర్ థాట్, నాకు తెలీదు. కానీ ఏ తల్లి తండ్రి అయినా సరే ఎలాగనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా? ఇక మావాడు బెడ్ రిడన్, ఎక్కువ. వారు నా దగ్గరకు వచ్చారు ప్రార్థన చేయించడానికి. దే క్యారీడ్ దర్ సన్. మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అండ్ హీ క్యారీడ్ హిస్ యంగర్ బ్రదర్ క్యారీడ్ హిమ్. ఇలా మోసుకొచ్చాడు, ఇలా మోసుకొచ్చి ఇలా పట్టుకుంటా. ఓకే, ప్రార్థన చేయమని ప్రార్థన చేశాము. ఎంతకాలం అయిందండి? 1 month, 30 days. ఎన్ని డేస్? సరిపోలే, విశ్వాసం ఏంటి అలా ఉంది? ఎన్ని రోజులండి? 30 days ఏం చేస్తున్నాడు? ఎల్ షదాయ్ నా దైవమే, ఎల్రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షదాయ్, ఎల్రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. నా ఫలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము, నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నేను జయం పొంది లేచెదను. నా ఫలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయం పొంది లేచెదను. దైవమే, ఎల్రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షదాయ్ నా దైవమే, ఎల్రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 9వ వచనం చూద్దాం. 9, ఇప్పుడు 9 చూద్దాం. 9 పెట్టండి స్క్రీన్ మీద. 9 ఇప్పుడు మనకి అర్థమవుద్ది. ఇప్పుడు చదవండి, బిగ్గర చదవండి. రెడీ, 1 2 3 గో. నిబ్బరం కలిగి, ప్రక్కవారి తిరిగి చెప్పండి. నిబ్బరం కలిగి ఎలా ఉండాలి? ఆపద వస్తే ఎలా ఉండాలి? ఎవడైనా ఫోన్ కాల్ వస్తే ఎలా ఉండాలి? హలో బ్రదర్, అయిపోయింది నీ సీన్ అంటే ఎలా ఉండాలి? ఆమెన్, చూసుకున్నారా అనాలి. హల్లెలూయా. నీ దేవుడా నా దేవుడా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. దిగులు వదిలేదు. ఏంటి దిగులు పడాలా? హల్లెలూయా. దిగులు పడకుము. ప్రక్కవారి తిరిగి చెప్పండి. జడయొద్దని చెప్పండి, భయపడొద్దని చెప్పండి. ఎందుకు? నీవు నడుచు మార్గం అంతటిలో కొట్టండి చప్పట్ల దానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్ షదాయ్ నా దైవమే, ఎల్రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షదాయ్, ఎల్రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. మండుతున్న కోరిమిలో కాలకుండా కరగకుండా యెహోవా దైవమని ఉత్సాహంతో కొలిచెదన్. యెహోవా దైవమని చప్పట్ల కొలిచెదన్. యెహోవా
దైవమని ఉత్సాహంతో కొలిచేదన్, నా యెహోవా దైవమని కొనడే చప్పట్లతో కొలిచేదన్. ఎల్ షద్దై ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షద్దై నా దైవమే, ఎల్ రోయ్ నా తండ్రివే, యెహోవా నా రాజువే. Hallelujah. Come on, church. Give the biggest clap offering to God. Amen. బిగ్గరగా నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, ఆ యొక్క నది దాటించే దేవుడు, ఆ యొక్క యోర్దానును దాటించే దేవుడు, ఆ యొక్క శ్రమలను దాటించే దేవుడు, ఆ యొక్క భయాలను దాటించే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. హల్లెలూయా, hallelujah, hallelujah. Turn to your neighbor and say, take back your stuff. Yeah, take it back. Hallelujah. Take it back. ఎవరో ఉన్నాడు ఇంకా, తీసేయండి దాన్ని నుండి. Hallelujah. కాల్చిపడండి. Hallelujah. Take it back. Amen. Take it back. Take it back. Take it. నాకు పరిశుద్ధులు వద్దండి, నాకు సాధించేవారు కావాలి. ఆమెన్. వద్దు, చాలా చాలా ఎక్కువ చూసాం పరిశుద్ధుల్ని, తెలిసి ఎలా ఉంటారు. హల్లెలూయా. ఏం ప్రయోజనం ఉండదు. ఎవరు కావాలి? సాధించేవారు కావాలి. ఎవరు కావాలండి చెప్పండి? యాక్టర్స్ కావాలా, రియల్ డూవర్స్ కావాలా? ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ ఉదయకాలంనైనా దేవ యొక్క వాక్యం ద్వారా నీవు మాలో ఉన్నటువంటి భయాన్ని, మాలో ఉన్నటువంటి ఆందోళనని, మాలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి నీ యొక్క వెలుగుతో, నీ యొక్క శక్తితో, నీ యొక్క బలంతో మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. గొప్ప విజయవంతులుగానైనా నీవు మమ్మల్ని తయారు చేసి చక్కదిద్ది రూపించి ప్రభువా, నీవు మమ్మల్ని పెంపొందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. నీవు నాయన మాలో ఉండేవాడవని దేవ, మాలో ఉండేవాడు గొప్పవాడని మేము ఎరిగి ఉన్నామయ్యా ప్రభువా. అది అపవాది పెట్టేటువంటి ఏ ఆలోచనైనా యేసు నామములో అది లయపరచబడును గాక దేవ. నీ యొక్క స్వస్థ కార్యమును చేయము, నీ యొక్క సమృద్ధిని దయచేయము, నీ యొక్క కార్యమును చేయము. విస్తారంగానైనా నీవు మా యొక్క పంటను దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. అనేక మందికి నైనా ఇచ్చేవారుగా మమ్మల్ని తయారు చేయము. నీ నుండి పొందుకునేటువంటి వారిగా మమ్మల్ని నిలబెట్టుమయ్యా దేవ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయునగాక. ఆమేన్.